నమస్తే అండి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చేసే హత్య ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుందండి. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనే ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళ సమాధానాలు ఎలా ఉంటాయంటే వీళ్ళ దగ్గర నుంచి బూతుల దాడి మొదలవుతుంది. వాళ్ళకి వచ్చింది అదొకటే. చాలా సింపుల్గా ఒకే ఒక దానికి సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు, అలాగే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాడు, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంతే సింపుల్, ఏమొద్దు, ఇంతకుమించి ఏం అవసరం లేదు. ఇదిగో మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలానా పరిశ్రమలు తీసుకొచ్చారు, పలానా ప్రాంతంలో పెట్టారు, ఇన్ని వేల మందికి ఉపాధి దొరికింది, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారు. దీనికి సమాధానం చెప్పగలుగుతారా? దానికి మాత్రం సమాధానం చెప్పారు. అడ్డగోలు వాదన. వీళ్ళ వాదన విచిత్రంగా ఉంటుంది. ఏమన్నా అంటే మా అన్న తోపు తురుము తొక్క తోటకరా అంటారు. అంత సినిమా లేదు అక్కడ. మేము జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి చేసిన మెయిన్ ఏంటి, అది ఒక్క సమాధానం చెప్పండి. ఏమవుతుంది? మీరు గిలగిలా గింజుకొని కొట్టుకొని ఎలాగండి ఇలాగండి ఈ మాటలు వద్దే వద్దండి. సింపుల్ స్ట్రాటజీ. ఇక మా అన్న ఇచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల కొన్ని వేల కుటుంబాలు బాగుపడ్డాయి. దీనికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పండి సరిపోతుంది. మళ్ళీ 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలి, ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. ఇదిగో గత 5 ఏళ్ల కాలం పాటు 19 నుంచి 24 వరకు ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళాడు. మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పలానా కార్యక్రమాలు చేస్తారు. గతంలో ఎంత అభివృద్ధి చేసాం, రాబోయే రోజుల్లో మాకు ఓటేస్తే ఎంత అభివృద్ధి చేయగలుగుతాం. దీనికి సమాధానం చెప్పండి. అవి మానేసి మాట్లాడితే కాంట్రవర్సీల గురించి, లేదంటే ఎక్కడైనా ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేయడం, ఇది ఒక దరిద్రం అండి. రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది. మీరు మారడం, మిమ్మల్ని ఎవడు మార్చలేదు. విమర్శ ఎప్పుడు పాలసీల ప్రకారంగా ఉండాలి. మనం చెప్పుకోగలగాలి. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో? తన ప్రచార పిచ్చి తప్పితే ఏమీ కనబడాలి. అన్నిట్లోనూ బొమ్మలు వేసుకోవడమే కదా. మాట్లాడదాం, ఒక్కొక్కటే పార్టీలుగా మాట్లాడదాం. ఏం చేశాడు? తన ఫోటో పిచ్చి, తన ప్రచార పిచ్చి. ఎక్కడ కనబడితే అక్కడ రంగులు వేసుకున్నాడు, దేని మీద పడితే దాని మీద బొమ్మలు వేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని తనకు తానుగా దేవుడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రచారం చేయించుకున్నాడు. మా రోజా అయితే డైరెక్ట్గా నగరి నియోజకవర్గంలో డైరెక్ట్గా అక్కడ ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి దేవుడి మూల జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటించారు. ఇక పైగా పైపెచ్చు మన మంత్రులందరూ కూడా బూతులు దాడి. బా వెళ్ళలేకపోయేవాళ్ళు, దరిద్రం అది. మళ్ళీ వచ్చి మేము బూతులు తిట్టేస్తామంటారా? అవి కాదుగా. ఒక స్టాండ్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక మాట చెప్పాడంటే ఆ మాట మీద నిలబడలేడు. ఊరికే ప్రజలు మభ్య పెట్టడానికి. ఉదాహరణ చెప్పను నేను. ఈ వీడియోలో కేవలం అమరావతి గురించే తిందాం, కొన్ని రాష్ట్ర రాజధాని గురించి. 19 ముందు ఏమన్నారు? అంతకుముందు 2014లో ఎజెండా వేరేనట. దొనబండ రాజధాని చేద్దామని చెప్పేసి అనుకున్నారంట అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు రీసెంట్గా. తర్వాత సరే మన అదృష్టం బాగుంది, జగన్మోహన్ రెడ్డి అప్పుడు రాలేదు. 2019లో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి రాకముందు అమరావతిని ఉద్దేశించి ఇక్కడ నేను హైదరాబాద్ను మించిన నగరాన్ని నిర్మించేస్తాను, ఎలా నిర్మిస్తానని చెప్పి నన్ను అడగమాకండి. నా బుర్రలో ఉంది, నా బుర్రలో బోల్డ్ మెటీరియల్ ఉంది. వాషింగ్టన్ DC, అమెరికా, న్యూయార్క్, ఆస్ట్రేలియా, సింగపూర్, రష్యా అన్ని దేశాలను కలబగలి చుట్టేస్తాను, అక్కడ చుట్టి వెలేసి అక్కడ ఎట్టేస్తాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకనొక సందర్భంలో 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాజధాని మొత్తం పూర్తిగా నాశనం చేస్తాడంటే అబ్బాయి లేదు కాదు, మళ్ళీ మొత్తం బెటర్లు మొత్తం తీపింది మొత్తం. అబ్బాయి లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నాడు, కాపురం కూడా ఇక్కడే పెట్టాడు, కాబట్టి అమరావతి రాజధాని అన్నాడు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేసారు. నేను కేవలం రాజధాని గురించే మాట్లాడుతున్నా, ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుతున్నాను. ప్రజలు నమ్మారు. 2019లో అధికారంలో చేతులు పెట్టారు. ఏం చేశాడు? మనకు 151 స్థానాలు వచ్చినాయి కదా, మనకి ఏం చెప్తే అదే చట్టం. ఎవడు మనల్ని అడగలేదులే. ఎవరన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గారి పని బూతులు దాడి. రాగానే 3 రాజధానులు అన్నాడు. అక్కడ పనింది. రాష్ట్ర సర్వనాశనం చేసింది అక్కడే మొదలైంది. 3 రాజధానులు అని చెప్పేసి అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో ఏవైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో, ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో మొత్తం అన్నీ రద్దు చేసేసాడు. సింగపూర్ కన్సార్టియం అది రద్దు చేశాడు. ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి చూపించాలని ప్రయత్నం చేశాడు. ఏమైంది? ఏమి నిరూపించగలిగాడు? ఏమైనా చేయగలిగాడా? పైపెచ్చు 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడింది కాకుండా అమరావతి పైన అనేక రకాల విషప్రచారాలు చేసి పుస్తకాలు వేసి ఏమి నిరూపించారా అంటే పావలా బెల్ల అవినీతి నిరూపించలేకపోయారు. 10 పైసలు నిరూపించారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత 3 రాజధానులు రద్దు అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత విశాఖపట్నం రాజధాని, విశాఖపట్నంలో రుషికొండ భవనం కడుతున్నాం, నేను అక్కడికి వెళ్ళి అక్కడే కాపురం ఉంటాను, 2023 సెప్టెంబర్లో విశాఖపట్నాన్ని షిఫ్ట్ అయిపోతున్నాను, పరిపాలన మొత్తం కూడా విశాఖపట్నం నుంచి చేస్తాను, నేను విశాఖపట్నమే రాజధాని అన్నారు.
2024 ఎన్నికలకి మీ ప్రధాన అజెండా ఏంటి? అప్పటికి 3 రాజధానులే. అప్పటికి ఇంకా మావిగాని ప్రస్తావన తీసుకురారా? ప్లాన్ బి ఇంకా అమలు చేయలే. ఇంకా అప్పటికి ఏం చేశారు? ప్రజలు మీ మాటలు నమ్మలా. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు కుదించేశారు. ఇవాళ ఏమని మాట్లాడతారండి మళ్ళీ వచ్చి? వాళ్ళ 2 ఏళ్ల తర్వాత, ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అంటే రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక మళ్ళీ వచ్చి చెడగొట్టడానికి మావిగన్ అని చెప్పేసి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలనే కలుపుతూ దానికి ఒక పిచ్చి పేరు పెట్టాడు. నేను స్టిల్ చెప్తా, మావిగన్ అనేది ఒక పిచ్చి పేరు. అది తలా తోకలేని విధానాలు. మావిగన్ అనగానే మళ్ళీ గొర్రెల మందలాగా మళ్ళీ పొలవమని చెప్పేసి మావిగన్ 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 మావిగన్. మేము అదే అంటున్నాం, ఒక్క రాజధాని పైన ఇన్ని మాటలు అవసరమా అండి? మావిగన్ పైన ఇన్ని మాటలు అవసరమా? అవసరమే లేదు. ఎందుకు మాట్లాడుతుంది ఈ మాటలు? కేవలం జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఉంటాయి. అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే మావిగన్ ఏమి ఎక్కడో లేదు, అది కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉంది. ఈ మచిలీపట్నం కావచ్చు, ఈ నూజివీడు, అలాగే గన్నవరం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతా కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రాంతం. ఇక కొత్తగా జగన్మోహన్ రెడ్డి పెట్టే పేరు ఏంటండి? ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ రాజధాని చుట్టుపక్కలంతా కూడా డెవలప్మెంట్ జరిగిందా లేదా? ఆటోమేటిక్గా గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే మచిలీపట్నం కావచ్చు, ఇటు గుంటూరు కావచ్చు, అలాగే విజయవాడ, గన్నవరం, నూజివీడు ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోతాయి. మళ్ళీ మన దానికి సపరేట్గా పేరేం పెట్టవసరం లేదు. ఎందుకు పెట్టాడు? మళ్ళీ ఇక్కడ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటున్నాడు. ఏం లేదు, మావిగన్ లేదు, తొక్కలేదు, తోటకోలేదు. మళ్ళీ ఇక్కడ అమరావతిని నాశనం చేయడానికి మరొక ప్లాన్ అంతే. సరే, ఇప్పుడు మావిగన్ అన్నాడు కదా, మరి 3 రాజధానులు ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి నినాదం కదా 3 రాజధానులు. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళకి కూడా, ఏమని? నేను మళ్ళీ భవిష్యత్తులో 3 రాజధానుల ప్రస్తావన తీసుకురాను అని ఏమన్నా చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి మనసులో ఇంకా 3 రాజధానులు అనే ప్రస్తావన అలాగే ఉంది. అది ఇంకా చావలేదు. ఇవాళ ఏదో ప్రజల మధ్యన మభ్య పెట్టడానికి మాట్లాడుతున్నారు, కానీ మళ్ళీ ఒకవేళ రేపంటూ అధికారంలోకి వస్తే రారు. ఒకవేళ వస్తే కనుక మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి డ్రామాలు ఆడే ప్రయత్నాలు చేస్తాడు. 100% చేస్తాడు. చేయడు అని చెప్పేసి మనం అనుకోకూడదు, 100% చేస్తాడు. ఎందుకంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో క్లియర్గా తెలిసిపోయింది. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అదే ఆ 3 రాజధానుల ఆలోచన అలాగే ఉంది. మరి కొత్తగా మావిగన్ తీసుకొచ్చారు కానీ ఇదే అదే అంటే ఎన్ని మొక్కలు చేద్దాం అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. ఒక్క రాజధాని అంశం పైన ఇన్ని మాటలు మాట్లాడి మరి మీరు ఎక్కడ మాట మీద నిలబడ్డారండి? అసలు మీకు మాట మీద నిలబడే అలవాటు ఏమైనా ఉందా అసలు? పైగా ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. అలా అండి, ఇలాగండి, డామ్ దూమ్ డకారం డిసిషన్ చెప్పేసి. అంత వద్దు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మాత్రమే రాజకీయాలు చేస్తారు. అంతకుమించి ఏం కనబడట్లేదు. నేను నిజంగా చెప్తున్నాను. కావాలని మీరు చెప్పండి, ఈ రాజధాని అంశం పైన మీరు క్లారిటీగా స్పష్టంగా మీరు మాట్లాడిన మాటల పైన మీరు ఎన్నిసార్లు నిలబడ్డారో సరే ఒక స్టాండ్ మీద నిలబడండి. చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన ఈ రోజున మాట మార్చాడే? రాజధాని అంశం పైన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు మాట మార్చారు. ఆయన ఎప్పుడు ఒకటే మాట, అమరావతి అమరావతి అమరావతి. 14లో మాట, 14 నుంచి 19 మధ్యలో ఎప్పుడైతే అమరావతి అని చెప్పేసి 2015లో ప్రకటించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒకే మాట మీద నిలబడ్డాడు, కానీ జగన్మోహన్ రెడ్డి లాగా 10 మాటలు మాట్లాడాలి. సో ఎక్కడైనా సరే మీ నాయకుడికి, మీ కార్యకర్తలు తప్పంటే మీరైనా చెప్పండి, మీ నాయకుడి చేతనే చెప్పించండి. కింద స్థాయిలో మనం సమాధానం చెప్పుకోలేకపోతున్నామన్నా మీరు 10 మాటలు మాట్లాడద్దు. ఇది చెప్తే బాగుంటుంది. అర్థమైంది కదా? జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో ఆడే డ్రామాలు ఇది. తన ఫైనల్ అజెండా ఏంటి? రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు.